వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీ ఛానల్. నేను రామలింగేశ్వరరావుని. మనం ప్రీవియస్ క్లాస్లో క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పుకున్నాం. అలాగే ఈ 20th లెసన్లో మనం ఆర్టికల్ అంటే ఏంటో చూద్దాం. ఆర్టికల్ అంటే ఏంటి? చూసే ముందు ఇక్కడ పిక్చర్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఏముంది ఇందులో. ఈ పిక్చర్లో ఒక పెన్ ఉంది కదా. అలాగే ఇక్కడ ఏముంది, ఒక పుస్తకం ఉంది. ఇక్కడ ఒక కుక్ ఉంది కదా. ఎస్, పిక్చర్ మీకు కనబడుతుందిగా. ఇక్కడ ఏముంది, ఒక గాలిపటం ఉంది. ఇక్కడ ఒక చిన్న పాప ఉంది, ఒక అమ్మాయి ఉంది అని చెప్పుకుంటున్నాం. సరే, ఒక గాలిపటం, అలాగే ఒక గాలిపటాలు అనొచ్చా? ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ అన్నీ కూడా కరెక్టే. ఒక పెన్ కరెక్ట్, ఒక పుస్తకం కరెక్ట్, ఒక కుక్క కరెక్ట్, ఒక పెట్ ఉంది, ఒక గాలిపటం ఉంది, ఇందులో ఒక పాప ఉంది. సరే, మరి ఇక్కడ ఒక గాలిపటం ఉంది, ఇక్కడ చూడండి ఒక గాలిపటాలు అన్నాను. అంటే ఏంటి, గాలిపటాలు అని ప్లూరల్ వచ్చినప్పుడు ఒక పెట్టచ్చా? పెట్టకూడదు. ఒక అంటే ఏంటి అర్థం? ఒక అంటే ఒకటేని అర్థం, ఒకటే ఉండాలి అక్కడ. అంటే ఏంటి, మనం ఇక్కడ అన్ని కూడా మీరు ఏం గమనించారు, ఇక్కడ అన్ని కూడా కేవలం సబ్జెక్ట్ మాత్రమే ఉన్నాయి, నౌన్స్ మాత్రమే ఉన్నాయి. చూసారా, నౌన్స్ నౌన్స్ అంటే చెప్పుకున్నాం కదా. ఇక్కడ అన్ని కూడా నౌన్సే. నౌన్స్కే మనం ఆర్టికల్ పెట్టాలి. ఆర్టికల్ అంటే ఏంటి, ఒకటి అని అర్థం. ఒకటి ఉన్నప్పుడే కదా ఒకటి అంటాం. సరే, ఈ పిక్చర్స్ చూశారు కదా, ఇంకా ఫర్దర్గా మూవ్ అవుదాం. సో ఇక్కడ 3 కైట్స్ ఉన్నాయి. సో 3 గాలిపటాలు అనాలి, లేదా గాలిపటాలు అనాలి. ఒక గాలిపటాలు సెట్ అయిందా? ఇక్కడ ఒక గాలిపటం సెట్ అయింది. ఎందువల్ల, ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి ఒక అనే పదం వాడాం, ఒకటి. మరి ఇక్కడ గాలిపటాలు 3 ఉన్నాయి కదా. 3 ఉంటే మనం ఒక గాలిపటాలు అని ఎలా అంటాం? అనం. అంటే మన తెలుగులో అర్థం చేసుకుందాం. సో ఒక అనే పదం దేనికి వర్తిస్తుంది? ఒకటి ఉన్నప్పుడే వర్తిస్తుంది. అంటే ఆర్టికల్ మనం దేనికి పెట్టచ్చు? ఒకటి ఉన్నప్పుడే, సింగులర్ అయినప్పుడే. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు మాత్రమే పెట్టగలం. వెర్బ్కి పెట్టచ్చా? చేసే పనికి పెట్టచ్చా? నేను ఒక కూర్చున్నాను, నేను ఒక నడుస్తున్నాను, అలాగే నేను ఒక మాట్లాడుతున్నాను, ఇలా చెప్పం. వెర్బ్కు ఉండదు ఆర్టికల్. ఆర్టికల్ అనేది సబ్జెక్ట్ నౌన్కి మాత్రమే మనం ఆర్టికల్ అన్నది ప్లేస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం నౌన్స్ చెప్పుకున్నాం కదా సబ్జెక్ట్లో. ఎస్, ఆ నౌన్స్కి మాత్రమే మనం ఆర్టికల్ ప్లేస్ చేయగలం. సరే, వాట్ నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఎస్, ఇప్పుడు పెన్ ఉంది కదా. దీన్ని ఒక పెన్ అనడానికి ఏ పెన్, ఏ పెన్. ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే వన్ పెన్ అనడానికి వన్ పెన్ గ్యాప్ ఇవ్వాలి, టైం ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల ఇక్కడ లాంగ్వేజ్ సరళతరం చేయడం కోసమే ఆర్టికల్ అన్నది ప్రవేశపెట్టబడింది. అంతేగాని ఎంతసేపు అయితే మనం ఆర్టికల్కి 1 మార్క్ వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ 1 మార్క్ వస్తుంది, ఇలా మార్కుల కోసం చదువుకున్న రోజులు మనకి సబ్జెక్ట్ రాదు. కేవలం అది దేనికోసం, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ఈ భాగాలు భాషలో ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుంటే మనకి లాంగ్వేజ్ చాలా ఈజీగా వస్తుంది. సరే, ఇంకా ఇక్కడ ఒక పెన్ ఉంది కాబట్టి ఇది వస్తువే కదా, నౌన్ కదా, సబ్జెక్ట్. సో ఒక పెన్, ఏ పెన్. ఒక అంటే ఏ. నెక్స్ట్ మరి ఒక పుస్తకం ఉంది, ఏ బుక్. అలాగే ఇక్కడ ఒక కుక్ ఉంది, ఏ డాగ్ ఆర్ ఏ పెట్ అనొచ్చు, ఏ పెట్ అనొచ్చు. ఏ అంటే ఒకటే అని అర్థం. నెక్స్ట్ కైట్ ఉంది, ఏ కైట్, ఏ కైట్. ఏ కైట్ అనడం ఈజీయా, వన్ కైట్ అనడం ఈజీయా? ఏ కైట్, ఏ కైట్ కదా. ఆర్టికల్ అంటే ఒకటి అని తెలియజేసేది. మరి ఇక్కడ గాలిపటాలు ఉన్నాయి కదా, ఒక గాలిపటాలు. ఏ కైట్స్ అనగలమా? అనలం. ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది. ఇక్కడ ప్లూరల్ అయినప్పుడు సబ్జెక్ట్ ఒకటి పెట్టగలమా? పెట్టలేం. ఒక ఒక గాలిపటాలు అనలేం. సో ఇది కంప్లీట్ గా రాంగ్ సెంటెన్స్. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? చూడండి, మిగతా చూద్దాం. ఏ కైట్, ఏ గర్ల్. ఓకే, నెక్స్ట్ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనం రూల్ నెంబర్ 1లోకి వద్దాం. సబ్జెక్ట్ షుడ్ బి సింగులర్. సబ్జెక్ట్ ఒక్కటి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ ప్లేస్ చేయగలం. ఎక్కువ మంది ఉంటే ఒక అని అవసరం లేదు కదా. చూడండి, కైట్ ఉంది, ఏ కైట్, కరెక్ట్. మరి ఇక్కడ కైట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఆర్టికల్ పెట్టచ్చా? పెట్టకూడదు, ప్లూరల్ కదా. ఒకటే అని ఎలా చెప్తాం? ప్లూరల్ అనేటప్పుడు, ప్లూరల్ అంటే ఒకటి కాదు ఎక్కువ అని అర్థం. సో అప్పుడు ఏ అనేది ప్లేస్ చేయలేం కదా, ప్లేస్ చేయకూడదు కదా. ఎస్, సో
ఏ కైట్స్ అన్నది రాంగ్ సెంటెన్స్. అంటే రూల్ నెంబర్ 1 ఏంటి? ఆర్టికల్ ప్లేస్ చేయాలంటే మనం అదే సబ్జెక్ట్ సింగులర్ అయి ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ అయి ఉండాలి. 1, 2, 3 లెక్క పెట్టగలిగేవే కదా! 1 అంటున్నామంటే లెక్క పెట్టగలిగేవి. 2 ఇక్కడ చూడండి. నెక్స్ట్ రూల్ చూద్దాం. ఇక్కడ ఓహ్! యెస్. ఒక నీరు, ఒక కొండ, ఒక చెట్టు, ఒక గాలి, ఒక రాయి. ఇవి చెప్పచ్చా? ఒక నీరు అనొచ్చా? అనం. ఒక నీరు అంటామా? అనం. ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాం. అది సంథింగ్ మనం ఫర్దర్‌గా చెప్పుకుందాం. ఒక నీరుని మనం లెక్క పెట్టలేం. ఎందువల్ల? ద్రవ పదార్థం కాబట్టి. ఒక కొండ, 2 కొండలు, 3 కొండలు అనొచ్చు కదా! అంటే కొండ అనేది ఘన పదార్థం. లెక్క పెట్టొచ్చు మనం. అలాగే ఒక చెట్టు కూడా కౌంటబులే లెక్క పెట్టొచ్చు. ఒక గాలి లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. ఒక రాయి లెక్క పెట్టొచ్చు కదా! రాయిని లెక్క పెట్టొచ్చు. సాలిడ్. అంటే ఘన పదార్థాలను మాత్రమే మనం లెక్క పెట్టగలం. అయితే ద్రవ పదార్థాలు వాయు రూపంలో ఉన్న వాటిని లెక్క పెట్టలేము. మరి నీరుని ఎలాగా లెక్క పెడతాం? నీరుని గాని, ఇసక, పంచదార, అలాగే బియ్యం ఇటువంటివన్నీ కూడా మెజర్ చేస్తాం. పెట్రోలు, కిరోసిన్ ఇవన్నీ కూడా మెజర్ అంటే తూనికలు, కొలతల ద్వారా చెప్తాం. కానీ ఇక్కడ ఈ పదార్థాన్ని డైరెక్ట్‌గా మనం నీరు గాని, గాలి గాని, ఆయిలు, పెట్రోలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా మనం లెక్క పెట్టలేము. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఒక నీరు అంటే ఏంటి? రూల్ నెంబర్ 2 సబ్జెక్ట్ షుడ్ బి కౌంటబుల్. సబ్జెక్ట్ ఎప్పుడు కౌంట్ చేయగలిగినప్పుడే కదా 1, 2 అని చెప్పగలం. అంటే ఆర్టికల్ ప్లేస్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆర్టికల్ ప్లేస్ చేయాలంటే మనం సబ్జెక్ట్‌ని లెక్క పెట్టగలగాలి. అది ఒకటయ్యి ఉండాలి. ఇట్ షుడ్ బి కౌంటబుల్ సింగులర్ నౌన్. ఓకేనా? కౌంటబుల్ అయ్యి ఉండాలి. సింగులర్ అయ్యి ఉండాలి. నీరుని కౌంట్ చేయగలమా? చేయలేం. నో ఆర్టికల్. అలాగే గ్యాస్‌ని కౌంట్ చేయగలమా? నో ఆర్టికల్. మరి ఇసకని? నో ఆర్టికల్. బియ్యం? నో ఆర్టికల్. ఓకే. యెస్. రైస్ అంటాం. ఒక బియ్యపు గింజ. గింజ అన్నదానికి మళ్ళీ వేరే పేరు యాడ్ చేస్తాం కదా! బియ్యపు గింజ. సో, అంత డెప్త్‌గా వెళ్ళొద్దు. మన భాషనే, తెలుగు భాషనే సపోర్ట్ చేసుకుంటూ నేర్చుకోండి. సరే, ఒక నీరు, నో ఆర్టికల్. ఒక కొండ, యెస్ ఆర్టికల్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇది కౌంటబుల్ కాబట్టి. ఏ హిల్ అనొచ్చు. ఏ మౌంటైన్ అనొచ్చు. ఏ హిల్. అలాగే ఒక చెట్టు, ఏ ట్రీ. ఒక గాలి, నో ఆర్టికల్. ఒక రాయి, ఏ స్టోన్. సో ఇప్పుడు మనం రూల్స్ ఏం చెప్పుకోవాలి? ఒకటి, ఇట్ షుడ్ బి కౌంటబుల్ సింగులర్. సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూద్దాం మనం. ఇప్పుడు ఆర్టికల్ 2 రకాలు. ఆర్టికల్ 2 రకాలు. అసలు ఆర్టికల్ అంటే ఏంటి? ఒకటి అని చెప్పుకునేది కదా! ఈ ఆర్టికల్ 2 రకాలు ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చెప్పుకుందాం. డెఫినెట్ ఆర్టికల్ గురించి తర్వాత చెప్పుకోవచ్చు. ఆర్టికల్ అంటే ఒకటి అని తెలియజేసేది. ఎప్పుడు ఒకటి అని చెప్పగలం? అది లెక్క పెట్టగలిగి ఉండి ఒకటి ఏకవచనం ఒకటి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ ప్లేస్ చేయగలం. 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇండెఫినెట్ ఆర్టికల్లో కౌంటబుల్ అయ్యి ఉండాలి, సింగులర్ అయ్యి ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది కదా. నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే వీడియోని ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏమొస్తుంది? ఏ ఆర్ యాన్. మనం ఈరోజు ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చెప్పుకుందాం. ఏ యాన్లో ఏ యాన్ ఈ రెండు వస్తాయి ఇండెఫినెట్ ఆర్టికల్లో. ఏ ఆర్ యాన్. ఎప్పుడు ఏ వస్తుంది, ఎప్పుడు యాన్ వస్తుందో చూద్దాం. ఏ పెన్, ఏ పెట్, ఏ కింగ్, ఏ లెమన్, ఏ నేషన్, ఏ పాట్, ఏ రూట్ మ్యాప్. చూడండి, ఏ అంటే ఒకటి. ఏ అన్నా యాన్ అన్నా ఒకటే. ఏ పెన్, ఏ పెట్, ఏ కింగ్, ఏ లెమన్, ఏ నేషన్, ఏ పాట్, ఏ రూట్ మ్యాప్. సో ఇవన్నీ కూడా సింగులర్ కాబట్టి మనం కౌంటబుల్ కాబట్టి మనం ఆర్టికల్ ప్లేస్ చేసాం. కౌంటబుల్ అండ్ సింగులర్. పెన్స్ ఉన్న ఆర్టికల్ నో ఆర్టికల్, పెట్స్ ఉన్న నో ఆర్టికల్, కింగ్స్ అన్న నో ఆర్టికల్, లెమన్స్ అన్న నో ఆర్టికల్, నేషన్స్ అన్న నో ఆర్టికల్, పాట్స్ అన్న నో ఆర్టికల్, రూట్ మ్యాప్స్ అన్న నో ఆర్టికల్. ఎందువల్ల? సబ్జెక్ట్ ప్లూరల్ అయిపోతుంది కాబట్టి ఆర్టికల్ ప్లేస్ చేయకూడదు.
సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ ఏ అనేది ప్లేస్ చేయగలం. ఇప్పుడు మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ ఎప్పుడు ప్లేస్ చేయగలం, యాన్ ఎప్పుడు ప్లేస్ చేయాలో చెప్పుకుందాం. సరే, నెక్స్ట్ ఏ ఆరెంజ్, ఏ ఆనియన్, ఏ ఇండియన్, ఆఫ్రికన్, ఆర్టిఫిషియల్ లెగ్, ఏ ఐడియా, ఏ ఐడియా. సో ఇప్పుడు ఏది గనక దీనికి అటాచ్ చేస్తామంటే మనం ఏ ప్రొనౌన్సియేషన్ రాదు, వినపడదు. వినపడిన ఈ వర్డ్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఆరెంజ్ అంటే తెలుసు కదా, కమలాఫలం. ఆనియన్ అంటే ఉల్లిపాయ. ఇండియన్ అంటే భారతీయుడు. ఆఫ్రికన్ అంటే ఆఫ్రికన్ దేశస్థుడు. ఆర్టిఫిషియల్ లెగ్ అంటే కృత్రిమమైన కాలు. ఐడియా అంటే ఆలోచన. ఎస్, ఇప్పుడు దీనికి ఏ పెడితే సూట్ కాదు. ఎందుకు సూట్ కాదు? ఈ ఆ ఈ ఆ ఆ ఈ ఐ వీటి పక్కన ఏ అనే ప్రొనౌన్సియేషన్ వినబడదు. ఇందులో మెర్జ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చెయ్యాలి? వినబడి వాటికి ఏ పెడతాం, వినబడిన వాటికి యాన్ పెట్టాలి అంతే. ఏ యాన్ ఎప్పుడు వస్తాయంటే ఏ అనేది వినపడుతున్నప్పుడు ఏ వాడతాం. కొన్ని వర్డ్స్ పక్కన ఏ వినపడదు, కలిసిపోతుంది. లేదా ఎక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది. నెత్తని వేళాకోళం చేస్తున్నావా అని అడగచ్చు అవతల వాళ్ళు. సో ఎప్పుడైతే మెయిన్ వర్డ్ అర్థం కావట్లేదో అప్పుడు మనం ఏ పెట్టి ఉపయోగం లేదు కదా. మెయిన్ వర్డ్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. సో ఈ సందర్భాల్లో ఏ వినబడనప్పుడు మనం యాన్ వాడతాం. యాన్ ఎప్పుడు వాడతాం? చూడండి, ఆ దగ్గర నుంచి ఆహా వరకు అక్షరాల్లో ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి. చాలా మంది ఏ ఈ ఐ ఓ యు వావల్స్ అంటారు. కరెక్టే, అచ్చులే. కానీ ఇక్కడ మనకి అచ్చులతో పని లేదు. కేవలం ఆ వర్డ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు సౌండ్ మాత్రమే ఇంపార్టెంట్. మనం సౌండ్ని మాత్రమే కన్సిడర్ చెయ్యాలి, పరిగణలోకి తీసుకోవాలి, లెక్కల్లోకి తీసుకోవాలి. మనం ఒక వర్డ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ సౌండ్ ఉచ్చరించేటప్పుడు మొదటి అక్షరం యొక్క సౌండ్ ఎందులోకి వస్తుంది చెక్ చేసుకుంటే ఏ పెట్టాలో యాన్ పెట్టాలో తెలిసిపోతుంది. సరే, మీ అందరికీ ఆ నుంచి ఆహా వరకు అక్షరాలు వచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ వర్డ్ని గనక మీరు పలికినట్లయితే ఆ దగ్గర నుంచి ఆహా వరకు పలికితే యాన్ పెట్టండి, లేకపోతే ఏ పెట్టండి. ఏమీ లేదు, మనం ఒక వర్డ్ పలికేటప్పుడు ఆ ఈ ఊ మళ్ళీ అరు అరు అన్న ఆయే కదా. ఏ ఐ ఓ ఔ ఇవి వచ్చినాయి అనుకోండి, పక్కన ఏ కలిసిపోతుంది. ఇందులో ఏ అనేది కలిసిపోతుంది అనమాట. సో ఇందులో కలిసిపోతుంది కాబట్టి మనం యాన్ వాడాలి. సింపుల్ థింగ్ చూసుకోండి, ఏ అనేది వావల్లోనేదే కదా సౌండ్, వావల్లోదే కదా. ఇదిగో ఏ ఇక్కడ ఉంది. ఈ వావల్లో ఈ సౌండ్ వీటిలన్నిటిలోనూ కలిసిపోద్ది. ఈ అచ్చుల్లో ఉన్న ఈ అన్ని వర్డ్స్లోనూ కలిసిపోద్ది. అప్పుడు ఆ సందర్భంలో మనం యాన్ వాడాలి. యాన్ వాడితే అప్పుడు సౌండ్ వినబడుతుంది. అదే ఈ ఏ కూడా వావల్లో శబ్దమే కాబట్టి అందులో కలిసిపోతుంది. దట్స్ ఇట్. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒక వర్డ్ వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. మొదటి అక్షరం ఏమొస్తుంది, ఉచ్చారణ, అది పలికేటప్పుడు వచ్చే సౌండ్ మాత్రమే ఇంపార్టెంట్. అక్కడున్న లెటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చాలా మంది ఏంటంటే లెటర్స్ చూసి ఆర్టికల్ ప్లేస్ చేస్తారు. అలా చేయకూడదు. ఆ వర్డ్ పలికేటప్పుడు వచ్చిన సౌండ్ మాత్రమే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ ఎప్పుడు పనికిరాదు? అచ్చులు ఉన్నప్పుడు పనికిరాదు. ఎందువల్ల? ఏ కూడా అచ్చుల నుంచే వచ్చింది కదా. ఈ ఏ అనే ప్రొనౌన్సియేషన్ ఈ అన్ని లెటర్లోనే ఇమిడిపోద్ది కదా. అప్పుడు మీరు ఏ ప్రొనౌన్స్ చేసినా వినబడదు. అందువల్ల ఏం ప్రొనౌన్స్ చేయాలి? యాన్ అనే వర్డ్ ప్రొనౌన్స్ చేయాలి. యాన్ ఆర్టికల్ పెట్టాలి. ఓకే, సరే చూద్దాం. చూడండి, ఎస్, అన్ ఆర్పన్. ఆర్పన్ అంటే ఏంటి? అనాథ. ఆరెంజ్ అంటే కమలాఫలం. ఆనియన్ అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఆర్పన్ ఒకటే యాడ్ అయింది. సరే, ఇవన్నీ చూడండి, ఈ లెటర్స్ ఈ వర్డ్స్ అన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ దగ్గర నుంచి ఆహా మధ్యలోనే ఉంటాయి, అచ్చుల్లోనే ఉంటాయి ఉచ్చారణ. అప్పుడు ఏ పెడితే కలిసిపోద్ది కదా. ఏ ఆర్పన్ అన్నాను, ఏ వినబడుతుందా? ఒకటే అవతల వాళ్ళకి తెలియదు కదా. సో అప్పుడు ఏ ఆరెంజ్ అన్నాను, ఏ ఇందులో మిక్స్ అయిపోయింది. ఏ ఆనియన్ మిక్స్ అయిపోయింది. ఏ ఇండియన్ ఏ మిక్స్ అయిపోయింది. ఏ ఆఫ్రికన్ మిక్స్ అయిపోయింది. ఏ మిక్స్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ లెగ్
మిక్స్ అయిపోయింది. ఏ ఐడియా మిక్స్ అయిపోయింది. అందువల్ల ఈ మెయిన్ వర్డ్‌లో ఇదొచ్చి మెర్జ్ అయిపోతుంది. కలిసిపోతుంది కాబట్టి ప్రొనౌన్సియేషన్ ఒకటని వినబడట్లేదు కాబట్టి మనం ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. యాన్ పెట్టాలి. సో ఇక్కడ చూడండి ఎనార్పన్ కరెక్ట్. ఏఆర్పన్ కరెక్టా? కాదు. ఎనార్పన్ ఇక్కడ ఆ పలికింది కాబట్టి యాన్ అనే వర్డ్ వచ్చింది. ఎనార్పన్. యాన్ ఆరెంజ్. ఆరెంజ్ అన్నప్పుడు ఏ కలిసిపోతుంది కాబట్టి యాన్ పెట్టాం. యాన్ ఆరెంజ్. యాన్ ఆనియన్. యాన్ ఇండియన్. యామ్ అన్ ఇండియన్. యాన్ ఆఫ్రికన్. యాన్ ఆర్టిఫిషియల్ లెగ్. యాన్ ఐడియా. ఇంతే. ఇంతకు మించి మీరేమీ వరి అవ్వక్కర్లేదు. వర్డ్ ఎప్పుడైతే అచ్చుల్లో వచ్చిందో ఏ మెర్జ్ అయిపోతుంది. అప్పుడు మనం యాన్ వాడాలి. మెర్జ్ అవ్వని వాటికి ఏ వాడండి. దట్స్ ఇట్. అంతే. సో ఒకసారి మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకుందామా? ఆర్టికల్ అంటే ఒకటి అని అర్థం. ఆర్టికల్ రెండు రకాలు. ఓకే. ఏ ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. మనం ఇండెఫినెట్ ఆర్టికలే చెప్పుకుంటున్నాం. ఏ ఆర్ యాన్. ఏ ఎప్పుడు వస్తుంది? వావల్స్ కాకుండా మిగతా లెటర్ కాన్సనెంట్ అయినప్పుడు వస్తుంది. మరి కొన్ని లెటర్స్కి ఏమవుతుంది? కొన్ని వర్డ్స్కి ఏ మెర్జ్ అయిపోతుంది, కలిసిపోతుంది, అందులో సైలెంట్ లెటర్ అయిపోతుంది. అటువంటప్పుడు ఆ దగ్గర నుంచి ఆహా వరకు ప్రొనౌన్స్ వచ్చిందా మీరు వెంటనే ఏం చేయాలి? యాన్ ప్లేస్ చేయాలి. రిమైనింగ్ లెటర్కి ఏ పెడితే సరిపోతుంది. సరే ఆర్టికల్ ప్లేస్ చేయాలంటే రూల్ టూ రూల్స్ ఉన్నాయి. ఒకటి సబ్జెక్ట్ అది నౌన్ సింగులర్ అయి ఉండాలి. రెండు కౌంటబుల్ అయి ఉండాలి. ఓకే. కౌంటబుల్ చేసేవన్నీ ఘన పదార్థాలు సాలిడ్ స్టేట్లో ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అదే ద్రవ పదార్థాలు వాయు పదార్థాలని మనం పరిగణలోకి తీసుకోం, కౌంట్ చేయలేము. ఓకే. ఇంకొద్దిగా వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇంకో రెండు ఆర్టికల్స్ మీద ఇంకొక రెండు వీడియోస్ అవసరం అవుతాయి. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. పండగ సెలవులే కాబట్టి డియర్ స్టూడెంట్స్, పండగలు కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా మీకు మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఓకే. ఏదన్నా ఉంటే మీరు ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ అర్థమవుతుందా, అర్థం కావట్లేదు, ఎక్కడైనా కష్టం అనిపిస్తుందా, అంతే. దట్స్ ఇట్. క్లాస్లో అయితే మళ్ళీ చెప్పాలి. కానీ ఇక్కడ మీరు వీడియోని పాస్ చేసి మళ్ళీ వెనక్కి పెట్టుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్ మీ అందరికి అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏమన్నా మీకు అవసరమైతే కామెంట్ రూపంలో చేయండి. ఇప్పటి నుంచి మొత్తం సిలబస్ అంతా ఇలాగే చెప్పుకోవచ్చు మనం. మీకు అడిషనల్గా హెల్ప్ అవుతుంది. ఎనీవే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు మీకు వీడియో పెట్టినా వెంటనే మీకు అందుతుంది. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పండగందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చేసుకోండి చక్కగా. అలాగే దాంతోపాటు చదువు కూడా చదువుకోండి. చదువును వదలొద్దు. ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.